స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరలా తిరిగి ప్రభువా కొంత సమయము తలలో చేవేయక ముందే మీ వాక్యము ద్వారా మమ్మలను ఆదరించండి, హెచ్చరించండి, పురికొల్పండి. వాక్యమైనటువంటి దేవా, మీ పునరుద్ధాన శక్తిలో ఎవరికి వారముగా హృదయాలోచనలు ఎరిగిన దేవుడో కనుక ఎవరికి వారముగా మేము పరీక్షించుకొని బలలో చేవేటకు కృప చూపించండి. చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మములను నాయన మాకు తెలియపరచండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించమని, మీ వాక్యపు శక్తి ద్వారా మేము ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనుచూ ఉన్నాను. అపాత్రుడైన నన్ను మీ పక్షముగా మరొక మారు తీసుకొని వచ్చారు. మా ప్రభువా, సిలువ సాటును మరుగుపరచు, నా నోటిని మాత్రము బురక వాడుకొనమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించాడు, మరణపుములను విరిశాడు. మనము కూడా జీవాన్నిచ్చాడు, రక్షణనిచ్చాడు. మోయబడినటువంటివి అనేకమైనవి ఆయన తెరిచాడు. తెరవబడినటువంటి మనము ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా మనము ఈ లోకయాత్రను సాగిస్తూ ఉండాలి అని మనం ఒక్కసారిగా గమనిస్తే, ఇక్కడ గమనించండి. అదే లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చదివాం కదా. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ప్రభువు తిరిగి లేచాడు. ప్రభువు తిరిగి లేచిన తర్వాత మనము కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? లేపబడాలి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చాం. ఆయన రక్తము చేత, ఆయన మరణ పునరుద్ధారముల చేత లేచాం. లేచినటువంటి ప్రభువుని ఇప్పుడు మనం లేస్తూ వెళ్తూ ఉండాలని, మన జీవిత యాత్ర ఎలాగుంది అని మనం గమనిస్తే, మనము ప్రభువును అంగీకరించాము, ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డాము. ప్రభు బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయన లేపబడ్డాడు. నీవు నేను కూడా లేపబడినటువంటి వారముగా ఉండాలి. ఎవరు తిరిగి లెగుస్తారు? అది ఇప్పుడు మనము వాక్యానుసారముగా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరు లెగుస్తారు, ఆ లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు ఏ రీతిగా ఉంటాయి అనేది గమనిస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనం. అందరికి ఎరిగిన విషయాలే ఇవి. లేచి తన దివిటీలను చక్కబరిచిరి, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెము మా కివుడని ఏమడిగారంట? ఎవరిని అడిగారు? మనం ఎవరు? ఎవరికి వారంగా పరీక్షించుకున్నామండి. నాకు నేనే ముందు, నేను బుద్ధుల్లా బుద్ధి లేదా? బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎలా ఉన్నారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు, నూతనత్వము పొందినటువంటి వారుగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఎలాగున్నారు? ఆయన పరిశుద్ధత లేదు వారిలో, సిద్ధపాటు లేదు. నీవు నేను కూడా ప్రభువు వచ్చినప్పుడు ప్రభువుతో కూడా మనం లేపబడే అనుభవంలో ఉండాలి. అలాంటి అనుభవంలో ఉండాలంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నారు? వారు అన్నిటిలో కూడా సిద్ధపడి ఉన్నారండి. ఒక రకంగా ఆ ఉపమానాన్ని చెప్పాడు దేవుడు. నిజంగా ప్రతి విషయంలో కూడా వారు సిద్ధపడి ఉన్నారు. ప్రభు వస్తాడు, తీసుకొని వెళతాడు అని వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా నీవు నేను హెచ్చరించబడుతూ ఉన్నప్పుడు నా జీవితము సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. వస్తాడు, ఏదో ఒక దినమున, ఏ సమయంలో వస్తాడో తెలియదు. మేకుజామున వస్తాడో, మధ్యాహ్న కాల సమయంలో వస్తాడో, రాత్రికాల సమయంలో వస్తాడో, ఇప్పుడే వస్తాడో తెలియదు. ఆ రాకడ, ఆ పోకడ ఎలా ఉంటుందో నీకు నాకు తెలియదు. తెలియనప్పుడు వస్తున్నాడు పెళ్లి కుమారుడు
పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని తెలియగానే, శబ్దం వినగానే బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏం చేశారు? సిద్ధపడి ఉన్నారు కనుక ప్రభువుతో కూడా వారు లోనికి వెళ్ళిపోయారు. తర్వాత తలుపు మూయబడింది. ఏం పడింది? ఇక లేదు. సిద్ధపడి ఉన్నటువంటి వారికే ద్వారం తెరవబడి ఉంది. తర్వాత వీరు ఎంత మొత్తుకున్నా, ప్రభువా మేము వచ్చామయ్యా, అయ్యా ఆయిల్ తెచ్చాము, ఉంది, అయిపోయింది నాయన, మీరెవరో నాకు తెలియదు. రేపటి రోజున సిద్ధపడకపోతే, నువ్వు ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో కూడా నువ్వు లేపబడకపోతే, నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత గందరగోళం చేసినా, ఎంతమందిని తీసుకొచ్చి నీ పక్షాన్ని తీసుకొచ్చి నిలబట్టి ఎంత గందరగోళం చేసినా ఏమీ లేదడా, అంతా ఇదే. నువ్వు నాకు తెలియదు అంటాడు దేవుడు. ఏమంటాడు? నాకు తెలియదు అంటాడు ప్రభునందు. ఇది మనొక హెచ్చరిక. ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఇది ఒక హెచ్చరిక. దినదినము క్షణక్షణము నీవు సిద్ధపడి ఉండాలి. ఎలాగూ సిద్ధపడి ఉండాలి? నా దేవుడు, నా ప్రభువు, నా రాజు, నా భర్త వస్తాడు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కొరక ఏ రీతిగా సిద్ధపడి ఉన్నదో, సంఘం అనే కన్యక పెళ్లి కుమారుడు కొరకై ఎదురు చూసే అనుభవంలో ఉండాలి. నేను ఎదురు చూసే అనుభవం కలిగి ఉండాలి. సిద్ధపడి నేను ఉండాలి. ఆరాధించే సహోదరుడా, సహోదరి, ఏం చేయాలి? మనము బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె నేను సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాల క్రితం ఒక వ్యాధి వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడించింది. ఏ వ్యాధి అది? కరోనాతో నువ్వు సస్తావని భయం వేసి బయటకు వెళితే శానిటైజరు, ఇంట్లో ఏదన్నా వస్తువు ముట్టుకుంటే శానిటైజర్, భర్తను ముట్టుకుంటే శానిటైజరు, భార్యను ముట్టుకుంటే శానిటైజర్, బిడ్డలు ముట్టుకుంటే శానిటైజరు, ఏ ముట్టుకున్నా కడిగానే. మన పాపాన్ని, హృదయంలో ఉన్న పాపాన్ని ఎందుకు కడుక్కోము? ఎందుకు? ప్రాణం అంటే అంత భయం కదా. రేపు సిద్ధపాటు లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కదా. సిద్ధపడి ఉన్నప్పుడు నీకు ప్రాణం అంటే అంత భయం అన్నప్పుడు కరోనాతో కడిగేసేసాం, మాటికి కడిగాం. ఎందుకంటే ప్రాణం అంటే. మరి అలాగే నేను సిద్ధపాటుతో ఎలా ఉండాలి? పాపాన్ని, ఈ లోకంలో ఉన్నాం కనుక నేను ఈ లోకంలో జీవిస్తున్నాము. ఈ లోకము ఎలాంటి లోకం అంటే, ఈ లోకము శపించబడింది. చెడిపోయి ఉన్నటువంటి ఈ లోకంలో, ఈ భూప్రపంచంలో మనము జీవిస్తూ ఉన్నటువంటి వారము ప్రత్యేకించబడి ఉండాలి. సిద్ధపడ్డారు. 10 మంది వచ్చారు. 10 మంది ఒకే రీతిగా ఉన్నారు. 10 మంది కూడా ఆకారాలు ఒక రకంగా ఉన్నాయి, దివిటీలు ఒక రకంగా ఉన్నాయి, వారు వస్త్రాలు ఒక రకంగా ఉన్నాయి, అన్ని ఒక రకంగానే ఉన్నారు. కానీ వారిలో ఏమి లేదు, నువ్వునా లేదు. పరిశుద్ధాత్ముడు వారిలో లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే మనము ఎప్పుడైతే బాప్తిస్మములోకి వచ్చామో, పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి నేను కూడా పరిశుద్ధాత్మ శక్తి పొంది ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివాసం ఉంటుంటే నీవు సిద్ధపడి ఉంటావు. వారిలో పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఉంది. బుద్ధి కలిగినటువంటి కన్యకలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాం? ప్రాణం అంటే అంత భయం కలిగినటువంటి మనము రేపు పాతాళానికి, రేపు ప్రభు ద్వారాలు మూసేస్తే, ప్రభు వచ్చినప్పుడు మనం లేకపోతే మన పరిస్థితులు ఏంటి చెప్పండి ఒక్కసారి. ఈ పునరుద్ధాన దినములు ప్రపంచమంతా నాకు కబుర్లు వచ్చాయి. 10 రోజుల నుంచి ఒకటే నన్ను ఏదిస్తున్నారు మా ఇంటి వాళ్ళు, నా బంధువులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఎందుకు రారా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పలకరిస్తొద్దాం. నా తల్లిదండ్రులు అంటే పలకరిస్తామంట. వెళ్ళి ఎవరిని పలకరిస్తాము? నాన్నలే అమ్మలే అంటే లెగుస్తారా? వాళ్ళు లెగుస్తారా? రంగులు వేస్తున్నాం.
సుందరాంగంగా అస్సలైతే మా ఊర్లోనైతే ఒక పండగ వాతావరణం. అందరూ నాకు దూరం అవుతున్నారు. ప్రతిసారి ప్రతి ఈస్టర్ పండగ గొడవలే. ఏముందరు అక్కడ? ఏమి లేదు. ఆ జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళింది. ఆ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మట్టితో నిర్మించినటువంటి ఆ మట్టికి మట్టి అయిపోయింది. జీవం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ ఏది లేదురా, అది తెరిచి చూడండి. దానికి ఎందుకు సమాధులకు సున్నాలు కొడతారు, అలంకరిస్తారు? ఎందుకు? ఏముంది అక్కడ? దానిలో ఏమి లేదు. ఎముకలు తప్ప, బూడిద తప్ప, మట్టి తప్ప ఏదీ లేదు. ఒకడు తాగొస్తాడు, ఎవరో కాదు, మా అన్నయ్యే. వాడు భయంకరంగా ఏడుస్తాడు. ఆ సమయంలో మా చుట్టాలందరూ వస్తారు. వాడు భయంకరంగా ఏడుస్తాడు, నటిస్తాడు. వాడికి డబ్బులంటే పిచ్చి. అందరూ డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే తండ్రి మీద తల్లి మీద అంత ప్రేమ ఉంది అని వారు నటనలో చూపిస్తారన్నమాట కొంతమంది. ఏముంది అక్కడ? నేను వాస్తవం చెప్తున్నానండి. ఏముంది అక్కడ? ప్రపంచం అంతా ఈ దినము ఆ రీతిగానే ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. మనము సిద్ధపడి ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు నీవు నేను కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకల వల్లే లెగవాలి. మనం వెళ్ళాలి, ప్రభుతో కూడా కలిసి వెళ్ళాలి, ఊరేగింపులో వెళ్ళాలి. ఆ పరలోక పట్టణంలో సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నీవు నేను ప్రభుతో కలిసి ఆరాధనలో పాలుపంపులు పొందాలి. ఆరాధనలో పాలుపంపులు పొందాలంటే ఇక్కడ సిద్ధపాటు. ఆ సిద్ధపాటు భూమిపైనే ఉంచాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఉపమానం చెప్పాడు. నీవు నేను ఎలాగున్నావు? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ దేవుని వాక్యమును మనం గమనిస్తే ఎవరు లేపబడతారు అన్న దాని గురించి చూస్తే కొన్ని వచ్చిన భాగాలను మనం గమనించి దానిలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుని ముందుకు వెళ్ళిపోదాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం. అమ్మా, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున, ఏ దినాలలో? అంత్య దినాలు. ఎప్పుడు వస్తాయి అంటారు? వచ్చే ఆ క్షణం ఎప్పుడో తెలియదు నీకు నాకు. కుమారుని చూచుచు ఆయన యందు విశ్వాసము ఉంచు ప్రతి వాడును ఏం పొందుతాడంట? ఆ నిత్య జీవము పొందినటువంటి వాడే అంత్య దినములలో లేపబడతాడు. ఎప్పుడు లేపబడతాడు? ఇక్కడ ఏం చేయాలా? మనుష్య కుమారుని చూస్తే, ఏ మనుష్య కుమారుడు? నీ కుమారుడా, నా కుమారుడా, ఇంకొకడు కుమారుడా? దేవుని యొక్క అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నిత్య జీవం కలిగిద్ది. తరువాత ఏం కలిగిద్ది? అంత్య దినములలో మనం ఏం చేస్తాము? అంత్య దినములో మనము లేపబడతాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రకటన గ్రంథము 16 చదువమ్మా. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశమలను చూసుదురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు మెలకువగా ఉండి ఏం చేయాలంట? ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువును అంగీకరించినటువంటి మనము ఆ అనుభవంలో నీవు నేను కలిగి ఉండేవారముగా ఉండాలి.
ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించినటువంటి మనము, ప్రభువు మనిషి కుమారుడు నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన నాకు నీకు ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు, అంత్య దినములలో ఆయన నన్ను లేపుతాడు అనే అనుభవంలో నేను కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా కలిగి ఉంటావో ఆయన ఏం చేస్తాడంటే మన రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకునే, అలా ఎప్పుడైతే జీవిస్తామో మన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకునే వారముగా నేను ఉంటాం. ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. చూడండి, ఈ వస్త్రాలు ఉన్నాయి. వస్త్రాలకు మురికైతే 4 సార్లు డిష్ వాషర్ చేత మిషన్లో వేసి బండకేసి బాజా ఒకటి పడేస్తాం. బాధటం తర్వాత సంగతి ఏమైనా ముందు మురికిపోవాలి. మనకి ఏం కావాలా? మురికిపోవాలా. కానీ ఈ పాపమనే మురికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డాం, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాం, విశ్వాసము కాపాడుకోవాలి, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకునే వాడిగాను, కాపాడుకునే దానముగాను ఉండాలి. దేవుడు నీకు నాకు వస్త్రాన్ని ఇచ్చాడు. ఆదిపిత్రుడైనటువంటి దిశమలలో ఉన్నాడు. ఆయన వస్త్రహీనుడుగా ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, అంజూరపు డాకులు కచ్చడాలుగా తెలుసుకున్నాడు. అవి సాయంత్రానికి పగిలిపోతాయి, ఇరిగిపోతాయి. అవి మానవుడు ఏర్పరచుకున్నటువంటి రక్షణ, మానవుడు ఏర్పరచుకున్నటువంటి అది భద్రత, కాపాడలేనటువంటి భద్రత. రక్షణ వస్త్రాలు అతను కాపాడాయా? అతని దిశమలను, అతని యొక్క అంధత్వాన్ని, అతని యొక్క స్థితిని ఏమైనా మార్చలా. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఒక పశువును వధించి చర్మపు సొక్కాలను చెవించి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి బయటకు పంపించేసాడు. నీకు నాకు కలవరిలో కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నీకు నాకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. పునరుద్ధార శక్తి ద్వారా ఆ రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాలని నేను ఎలాగో కాపాడుకుంటూ ఉండాలి తెలుసా? దినదినము క్షణక్షణము దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని వాక్యము ద్వారా ప్రార్థనలోను కాపాడుకుంటూ ఉండేవారముగా నేను ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. చూడండి, మొదటి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు. ఎవరిని ప్రకటిస్తున్నావు? యేసుక్రీస్తు తండ్రి ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలనంట వారి యొక్క కోరిక ఉందంట. ఎవరిది? అపోస్తులైనటువంటి పౌలు. 1వ అధ్యాయంలో చూస్తే ఎవరెవరు సిల్వాను ఉన్నాడు, తిమోతి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీరందరూ కూడా వారిని ప్రకటిస్తూ సిలువ సువార్తను ప్రతి మనుష్యుడు కూడా రక్షణ వస్త్రాలు లేనటువంటి ప్రతి మనుషుని కూడా సంపూర్ణంగా చేసి రక్షణ వస్త్రాలు ధరింపచేసి తండ్రి ఎదుట నిలబెట్టాలని వారి యొక్క కోరిక ఉన్నది. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము ఎప్పుడైతే రక్షణ వస్త్రాలను మనం కాపాడుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఏమవుతాము? లేపబడే వారముగా ఉంటాము. మనం విశ్వాసమును కాపాడుకుంటూ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉంటామో అప్పుడు మనము అంత్యదినములందు మనం ఏం చేస్తాము? లేపబడే వారముగా ఉంటాము. గమనించండి, మన ఇంటి యజమానుడు ఎవరు? మీ ఇంటి యజమానుడు మీ భర్త. మన ఇంటి యజమానుడు, మన ఇల్లు ఒకటి ఉంది ఇక్కడ, ఇదే సంఘము. ఈ సంఘములో యజమానుడు ఎవరు? దైవసేవకుడు. ఇంకొక అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారు. మనము రక్షణము విశ్వాసం కాపాడుకోకుండా రక్షణ వస్త్రాన్ని నేను మురికి చేస్తే ఆ ఇంటి యజమానుడు ఎంత బాధపడతాడో తెలుసా? అందుకనే అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే వారిని పరిపూర్ణులుగా చేయాలి. పరిపూర్ణులుగా, ఎక్కడ ఏ మచ్చ డాగు లేకుండా
విశ్వాసములో పరిపూర్ణత కలిగి, పరిపక్వత కలిగి ప్రభు ఎదుట నిలబెట్టాలి. ఈ ఇంటి యజమానుడు కూడా, ప్రతి విశ్వాసిని కూడా పరిపక్వత కలిగి విశ్వాసములో వర్ధిల్లి రక్షణ వస్త్రాన్ని కాపాడుకొనొచ్చు తండ్రి ఎదుట నిలబెట్టాలని ఈ ఇంటి యజమానుడి యొక్క కోరిక. ఆ కోరికను నువ్వు నేను నెరవేర్చేవారముగా ఉండాలి. అప్పుడే అంత్య దినములందు నీవు నేను లేపబడతాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి లూకాసు వార్త. అందుకని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో ఒక సందర్భం 18:8 నేను విశ్వాసము మీలో కనుగొందునా అంటాడు. లూకాసు వార్త 18:8. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు నేను భూమి మీద విశ్వాసమును, ఎందుకన్నాడు ఆ మాట? ఏమ్మా, ఎందుకన్నాడు ఆ మాట? మన సంగతులు తెలుసు ఆయనకి, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కనుక నేను ఎట్లా చెప్తాను. నేనైతే మాత్రం ఎవరి గురించి చెప్పాను అనుకో, నేను వేషధారణ అవుతాను. నా గురించి నేనే చెప్పుకోవాలా. దైవజనుడు ఉంటేనేమన్నా, దైవజనుడు లేకపోతే మన ఇష్టం. ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక రీతిగా, ప్రార్థనకు బయటికి వెళ్ళిపోయిన క్షణం ఒక్క అడుగు బయటికి వేసామా మన రూపురేఖలు మారిపోతాయి, మన మాట మారిద్ది, మన నడక మారిద్ది, మన స్థితి అంతా మారిపోద్ది అన్నమాట. అందుకని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకన్నాడంటే అందుకే అన్నాడు. ఏమన్నాడు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసమును కనుగొందునా. లేదు, ప్రభునందు ప్రియమైన విశ్వాసములో మనము నిలకడగా ఉండాలి. విశ్వాసము లేక కనబడకపోతే, నీలో పరిశుద్ధత లేకపోతే, నీలో తగ్గింపు జీవితం లేకపోతే, సాత్వికము విధేయత కనబడకపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడో తెలుసా? విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఏమంటారు? తగ్గింపు జీవితం కలిగి ఉంటారు, సాత్వికము దీన మనస్సు కలిగి ఉంటారు. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నాడు ఒక సందర్భంలో. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగినటువంటి వాడిని నా వద్ద నేర్చుకోనండి అన్నాడు. ఆ సాత్వికము దీన మనస్సు విశ్వాసాన్ని పెంపొందించాలంటే నీవు నేను కూడా నా ప్రవర్తన ఎలాగుండాలంటే సాత్వికము దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడా నీలో నాలో కలిగి ఉండాలి. అప్పుడే విశ్వాసముతో పరిపూర్ణత కలిగినటువంటి వారమై ఉండి, అప్పుడు నువ్వేం చేస్తావు? మనల్ని ఏం చేస్తాడంటే ప్రభు అంత్య దినములలో మనం లేపబడే వారంగా ఉంటాం. అంత్య దినములలో మనం లేపబడే వారంగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? 2వ దశలోనికి పత్రిక, 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. సహోదరులారా, మీరు అప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. అది యుక్తమే. ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నామని అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, మీ విశ్వాసము పరిపూర్ణమగుచున్నది. దేనిలో పరిపూర్ణమగుచున్నది అంటే ప్రార్థనలోను, భక్తిలోను, ప్రేమలోను, విశ్వాసమును వారు పెంపొందించుకున్నటువంటి వారుగా ఉన్నారు. అది వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. దైవజనులు సాక్ష్యమిస్తూ, మీ కొరకై మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామంటున్నాడు. నీవు నేను కూడా ప్రార్థనలోను, భక్తిలోను, ఇంకా ప్రేమలోను మనము విశ్వాసము కలిగి ఉండేవారముగా నీవు నేను ఉండాలి. విశ్వాసాన్ని పరిపూర్ణతలోకి రావాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనము రక్షణ వస్త్రాలు మురిక్కాకుండా ఉండాలంటే ప్రభుపాద సన్నిధిలో దినదినము, క్షణక్షణము నీవు నేను ప్రభుపాద సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర సాగిలపడి నీవు నేనేం చేయాలంటే ప్రార్థన చేయాలి.
ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వైతే నేనైతే కన్నీటితో ప్రార్థన ఆ సహోదరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె ఏం చేసింది? ప్రభు పాదాల మీద పడి కన్నీటితో పాదాలు విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి. దినదినము పరిపూర్ణము కాదండి నీవు నేను కూడా. లోకంలో ఉన్నాము కనుక మాటలలో అన్నిటిలో లోపాలు ఉంటాయి. దినదినము నీవు విశ్వాసంలో పరిపూర్ణత కావాలంటే, అంత్యదినములో లేపబడాలంటే, నీవు ప్రభుపాద సన్నిధిలో క్షణక్షణము ప్రభుపాద సన్నిధిలో ప్రభువుని పాదముల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసేవాడివిగా ఉండాలి. ఈ పునరుద్ధాన దినంలో నీవు నేను నేర్చుకునే పాఠం అదే. ప్రభు పాద సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ వర్తన మోకరింప చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ భార్య మోకరిల్లిద్ది. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించిన తర్వాత ఆ కార్యాన్ని నీ బిడ్డలైనా చూపిస్తాడు. బిడ్డలు కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తారు. ప్రభునందు అంత్యదినములో లేపబడాలంటే, నీ విశ్వాసాన్ని పరిపూర్ణత చేసుకోవాలంటే ప్రభు పాద సన్నిధే. ఎవరి దగ్గరికి వెళ్తే మన విశ్వాసం పరిపూర్ణత కాదండి. దేవుని పాద సన్నిధిలో కొంతమంది మధ్యకాలంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి వీర విశ్వాసులు మనుషులపై మనుషులకు విశ్వాసం చెప్పుకుంటారు. మనుషులు హెచ్చిస్తారు, మనుషులు ఏదో చేస్తారు, ప్రలోభలు పెడతారు. ఇది కాదు విశ్వాసం. ప్రభు పాదముల దగ్గర, ప్రభు చెంతనే, ప్రభు మందిరములోనే నీవు విశ్వాసాన్ని పరిపూర్ణత చేసుకోవాలంటే ప్రభు పాద సన్నిధి మాత్రమే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇప్పుడు మనం ఇష్టము కాదా? ఎవరికి వారంగా పరీక్షించుకుందాం బలలో వచ్చేటప్పుడు. మనం విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నావా, పరిపూర్ణత చేసుకున్నావా? అయితే దేవుడైతే చెప్పేస్తున్నాడు. అపోస్తలుడైన హెబ్రీలో ఉన్నటువంటి దాటబడినటువంటి వారు, రక్షించబడినటువంటి వారికే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అపోస్తలుడైన పౌలు ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నేను విశ్వాసం ఉండాలండి అయ్యగారు. ఎంత విశ్వాసం అంటే అయ్యగారు, నేనేంటి 3 సార్లు ప్రార్థనకు వస్తున్నా, మందిరానికి వస్తున్నా, అన్ని చేస్తున్నా, నాలో విశ్వాసం లేదంటావేంది పాస్టర్ అండి అనేవారు కూడా లేకపోలేదు. నీ విశ్వాసమా బంద. ప్రజలను ఎదుటి వారిని మెప్పించే మాటలతో వచ్చేది కాదు విశ్వాసము. ఆ కలువరిలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కడిగి పునరుద్ధార శక్తి ద్వారా తన సొత్తైనటువంటి బిడ్డగా చేసుకున్నాడు. చూసావు, ఆ ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తే, ఆ ప్రభువు చెంత ఉంటే నీ విశ్వాసం పరిపూర్ణతతో పరిపక్వతతో వస్తుంది. బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఉంటావు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలే తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని, నాకొక నీతి కిరీటము అది. ఏమంటున్నాడు? సౌలు పౌలుగా మారాడు. సౌలు హింసించేవాడు. చూడండి, ఇక్కడ 2 సౌలు ఉన్నారు. 2 సౌలు గురించి అలా చెప్పాలి. అసలు పాత నిబంధన సౌలు, క్రొత్త నిబంధన సౌలు. పాత నిబంధన సౌలుకి దేవుడు కొత్త మనసు ఇచ్చాడు. కానీ పాత నిబంధన సౌలుగానే ఉండి చచ్చిపోయాడు. కొత్త నిబంధన సౌలుగా ఉండి పౌలుగా మారి నీతి కిరీటాన్ని పొందాడు. ఆయన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఈయనేం చేశాడు?
కిరీటాన్ని పొందాడు. ఎందుకు ఇద్దరి మధ్య వ్యత్యాసం? పాత నిబంధన సౌలు, క్రొత్త నిబంధన సౌలు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? దేవుని మాటను తృణీకరించాడు, దేవుని ఆజ్ఞలను తృణీకరించాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మాటను సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ప్రభువా నీవెవడి వల్ల సాగిలు పడ్డాడంతే. గుర్తించాడు, ఈయనే మెస్సియా, ఈయనే లోకరక్షకుడు, ఈయనే పునరుద్ధాన శక్తి కలిగినటువంటి వాడు. పునరుద్ధాన శక్తి ద్వారా నన్ను పట్టాడు, నన్ను ముట్టాడు, నన్ను స్వస్థతపరిచాడు, పాపము నుండి జీవంలోకి తీసుకొని వచ్చాడు. జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారని సిలువను మోస్తూ స్వార్థను ప్రకటించాడు. స్వార్థను ప్రకటించడం మాత్రమే కాదు, అనేక మందిని రక్షించాడు. ఇప్పుడు అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటేనే, నా విశ్వాసమును కాపాడుకుంటేనే నా పరుగు. ఏం పరుగది? ఏం పరుగది? మనం కూడా పరిగెత్తాం కానీ సమయానికి రాలేం. ఆయన పరుగు ఏంటంటే ఆత్మను రక్షించే పరుగు. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై ఆయన పరుగిడుచు ఉన్నాడు. పరిగిడి అలుపు లేనటువంటి పరుగది. చివరికి తిమోతి, యవనస్తుడైనటువంటి తిమోతుడికి, కుమారుడా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీవు కూడా నువ్వు విశ్వాసాన్ని కాపాడుకో. నా పరుగు కట్టముట్టించుతుంది, నాకు ఒక నీతి కిరీటము. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ పరలోకంలో, తెరవబడినటువంటి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. చూశారు, తెరవబడినటువంటి లోకం. ఆ లోకంలో ఆ సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నీకు నాకు కిరీటాన్ని ఇస్తాడు దేవుడు, కిరీటాన్ని ధరింప చేస్తాడు దేవుడు. విశ్వాసం కాపాడుకుంటే వచ్చే అంత్యదినంలో లేపబడతాం, కిరీటము నీవు నేను పొందుతాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? తర్వాత మనం గమనిస్తే, రెండవదిగా గమనిస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు చదువమ్మా. ఇదిగో మీకొక మర్మమును తెలియజేస్తున్నాను, మనమందరము నిద్రించము కానీ ఈ విషయములో రెప్పపాటున కడబూరము రోగగానే మనందరము మార్పు పొందుదము. బోరము రోగును మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుదాము. కడబోరము రోగగానే మనము లేపబడతాం. ఎప్పుడు మోగిద్దామూరా? ఏ బోరది? ఏం బోరది? పిల్లలు ఆడుకునే బోరలు, తిరణాలకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం చూసావు బోరలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభుత్వాలు అలాంటి కాలములు, రాజులు బోరల శబ్దాలు పాత నిబంధనలో ఉందండి. అది శత్రువులు వస్తుంటే ఒక రకమైనటువంటి బోరలు ఊదేవారు. అలాగూ కొన్ని వాళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి. కడబోర, చివరి బోర మ్రోగగానే మృతులైనటువంటి వారు ఏమరుతారు? లేపబడతారు. బోర, ఇది బోరే. దీని ద్వారా శబ్దం వినబడుతుంది కదా, ఇది ఒక బోరే. ఆయన స్వరం వినబడగానే, ఆయన స్వరం ఎక్కడుంది? ఆయన స్వరం ఎక్కడుంది? ఈ జీవగ్రంథంలో ఉంది. వాక్యమే ఆయన స్వరం. వాక్యముతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైనటువంటి ప్రభువు నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రభు యొక్క స్వరము వినాలి నీవు నేను కూడా. విశ్వాసాన్ని పరిపూర్ణత చేసుకోవాలి. కడబోరమోగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము నీవు నేను వినాలి. వారు విన్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ప్రభు వస్తూ ఉన్నప్పుడు బోరం మ్రోగగానే, ప్రభు యొక్క స్వరము వినగానే వారు ఏం చేశారు? సిద్ధపడి లేచేశారు. ప్రభుతో వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు స్వరము మనము వినగలిగే వారముగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు వాక్యమును వింటామో అప్పుడు నీవు నేను కూడా అంత్యదినములలో లేపబడే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. కీర్తన 29:9 చదవమ్మా.
ఆయన స్వరము యెహోవా స్వరము లేళ్లను ఈన చేయను. యెహోవా స్వరం వింటేనే లేళ్ళు ఏమవుతున్నాయి? వినుతున్నాయి. అక్కడ స్వరము స్వరము స్వరం అని చాలా 5-6 సార్లు చెప్పాడు. ఇప్పుడు సందర్భం కాదు, చెప్తానేనండి. అబ్రహాము అన్యుడైనటువంటి వాడు, విగ్రహారాధికుడైనటువంటి వాడు, యూఫ్రటీస్ నది అవతల నివాసం ఉంటున్నటువంటి ఊరు అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాడు. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామా అంతే, అబ్రహామును పిలిచాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. అబ్రహాముని పిలిచాడు. ఆయన స్వరము ఎవరి స్వరం విన్నాడు? పిలిచిన వారి స్వరం విన్నాడు. తండ్రి పిలుస్తాడు నిన్ను నన్ను. తండ్రి స్వరం ఏంటో తెలుసు, తల్లి స్వరం ఏమిటో తెలుసు, దైవజనుడి యొక్క స్వరం ఏమిటో తెలుసు. దేవుని యొక్క స్వరము వాక్యము. అబ్రహాముని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అన్నీ వదిలిపెట్టేశాడు. విగ్రహాలను వదిలిపెట్టేశాడు. తను పూజించే విగ్రహాలను వదిలిపెట్టేశాడు. తన భార్యను, తన అన్న కొడుకును, తనకున్నటువంటి తీసుకొని వచ్చేసాడు. దేవుడు విశ్వాసులకు ఆయన ఏమయ్యాడు? తండ్రి. విశ్వాసులకు ఆయన నీకు నాకు తండ్రి ఆయనే. నీకు నాకు తండ్రి కూడా అబ్రహాం సంతానము మనము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను ఎవరి స్వరం వింటున్నాం? ఎవరి మాట వింటున్నాం? ఎవరిని పోలి నడుస్తూ ఉన్నాం? ఎందుకు ప్రభు స్వరం వినలేకపోతున్నామంటే మనము ప్రభు స్వరాన్ని, ప్రభు వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క స్వరాన్ని వింటున్నాం. మానవుని యొక్క ఆచారాలకు మనం తలొగ్గుతున్నాం. మానవుని యొక్క ఆచార వ్యవహారాలకు కాదు, మానవుడు ఏది చేస్తే అది చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని వెంబడిస్తున్నాం. కానీ వాక్యాన్ని వెంబడించే స్థితిలో నీవు నేను లేము. అందుకనే విశ్వాసం నీలో కనుగొందునా అంటున్నాడు. విశ్వాసం నీలో కనుగొందునా. అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారంటే మనుషులను వెంబడిస్తూ ఉన్నారు. మనుషులను వెంబడిస్తూ, మనుషులు చేసే పద్ధతులను వెంబడిస్తూ వారు ఎత్తబడే గుంపులో లేకుండా పోతున్నారు. ఎత్తబడే గుంపులో వారు ఉండరు. కుటుంబాలు ఎందుకంటే ఈ భయంకరమైన దరిద్ర వ్యవస్థలోకి వస్తుందంటే, సంఘాలు ఎందుకంటే అభివృద్ధి లేక విశ్వాసమును పెంపొందించలేకపోతున్నాయంటే ఈ దినము ప్రభువును మరిచినటువంటి వారు ఈ దినం వారి స్వరాలను మందిరాలలో వినిపిస్తున్నారు. వారి స్వరాలు ఇంపుగా సొంపుగా ఉన్నాయి అందరికీ. కానీ దేవుని యొక్క స్వరం మాత్రము వారికి ఎగుటుగా ఉంది. దేవుని యొక్క స్వరాన్ని పక్కన పెట్టి నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించరా అంటే వారి స్వరము ఈ లోకంలో ఉన్నటువంటి లోకము సంఘంలో ప్రవేశించింది. సంఘంలో ప్రవేశించి వారు ఏ ఆర్భాటం తెచ్చేస్తున్నారంటే ఆ స్వరాలను వినండి. వారి స్వరంలో ప్రేమ లేదు, వారి స్వరంలో శాంతి లేదు, వారి స్వరంలో సమాధానం లేదు. వారికి వారు హెచ్చించుకుంటూ సంత వీధులలో ఉండి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి వారు అయిపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, ఎవరి స్వరం వింటున్నాం మనం? కడబోర ఓరగగానే లేపబడతాం. క్షయమైనది అక్షయముగా మార్చబడిద్ది. క్షయమైపోయేది చేస్తున్నామా? మనము అక్షయమైనదిగా చేస్తున్నామా? ఎవరికి వారంగా గమనిద్దాం. మూడవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త తొందరగా వెళ్ళిపోతే ఒక్కటి చూసుకోవచ్చు. ముందుకు వెళదాము. మత్తయి సువార్త 27:52 చదవమ్మా. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది. సమాధులు తెరవబడ్డాయి. చదవమ్మా మళ్ళీ. అనేక మంది పరిశుద్ధులు మనం కూడా లేపబడాలి.
ఎప్పుడు లేపబడతాం? ఆడే ఉంది. కరెక్ట్గా చదివితే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు పరిశుద్ధులుగా ఉన్నారు కనుకనే వారు ప్రభువుని ఎదుర్కొన్నారు. ప్రభువుతో కూడా వారు పయనించారు. ప్రభుతో కూడా వెళ్ళిపోయారు. ప్రభుతోనే వారు ఉన్నారు. నీవు నేను కూడా మన జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి జీవితము, పరిశుద్ధత కలిగి నీవు నేను జీవించే వారముగా ఉండాలి. పరిశుద్ధత లేని జీవితము ప్రభువుకి ఇంపైనటువంటి సువాసన కాదు. పరిశుద్ధత కలిగి ప్రభు పాద సన్నిధిలోకి ఎప్పుడైతే చేరి వస్తావో అది ప్రభువుకి ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రాడిస్తాడు. రెండవది, మనం పరిశుద్ధులముగా నిలబడితే విశ్వాసమును పెంపొందించుకుంటే నీవు నేను కూడా ప్రభువుని మహింపరిచే వారముగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అసలు కన్యక అంటే ఏంటి? పరిశుద్ధమైనది. 5 కన్యకలు వారు పరిశుద్ధమైనటువంటి వారు. అదే నేను చెప్పాలనుకున్నాను. వారు పరిశుద్ధమైన వారు కనుకనే, వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు కనుకనే ప్రభువు వచ్చే సమయాన్ని గమనించారు. ప్రభు వచ్చే సమయాన్ని వారు గమనించారు. మెలకువ కలిగి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మెలకువ కలిగి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారు విశ్వాసమును కాపాడుకొనుచూ ఉన్నారు, విశ్వాసములో పరిపూర్ణత కలిగి ఉన్నారు. కనుకనే 5 వెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో చేవేస్తున్నటువంటి నీవు చాలా ఉన్నాయి చెప్పాలంటే. ప్రభు బలలో చేవేస్తున్నటువంటి నీవు నేను కూడా ఇప్పుడు ఏ గుంపులో ఉన్నావు? ఆ 5 ఈ 5 పరిశుద్ధత కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకల, బుద్ధి లేని కన్యకల? ఏ కన్యకలలో నీవు ఉన్నావు? ఎవరికి వారముగా పరీక్షించుకొని బలలో చేద్దాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.